ఓహో వాట్సాప్ గైస్, దిస్ ఇస్ అర్షిత్ అండ్ వెల్కమ్ టు ద డైలీ షో. ఈ రోజు డైలీ షోలో ఫస్ట్ న్యూస్ వచ్చేసి తమిళనాడు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ తలపతి ప్రమాణ స్వీకారం చేసిండు. ఓకే, కానీ కామెడీ ఏంటంటే ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడే గవర్నర్ ఆపేసిండు. ఇక్కడ ఎందుకు ఆపిండు అంటే బేసిక్ గా విజయ్ తలపతి హీరో కదా, సినిమాటిక్ లెవెల్లో ప్రమాణ స్వీకారం చేద్దాం అనుకున్నాడు. కానీ గవర్నర్ మధ్యలో ఆపేసి నేను ఇచ్చిన చదువు నీకు వచ్చింది కాదని అన్నాడు. ఆ తర్వాత ఈ ప్రమాణ స్వీకారం కన్నా హైలైట్ ఏంటంటే త్రిషాని హైలైట్ ఇస్తున్నారు. అసలు ఎందుకు అర్థం అవ్వట్లేదు. విజయ్ తలపతి భార్య పిల్లలు ఎలాగో రాలేదు, కానీ త్రిష వచ్చినందుకు త్రిషానే చూపిస్తున్నారు మొత్తం విజయ్ పక్కన పెట్టేసి న్యూస్ ఛానల్ వాళ్ళు. అసలు చీటింగ్ కూడా ఇంత గ్లోరిఫై చేస్తారని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ ఈ విషయం చూసాక నార్మలైజ్ అయిపోయింది చీటింగ్ అనేది. చాలా మంది ఇట్లా కూడా అంటున్నారు, పిల్లం ఉన్న రోజులు సీఎం కాలేదు, పిల్లం వదిలేసిన తర్వాత సీఎం అవుతున్నారు అని చెప్పేసి. ఇది నేను అంటున్న మాట కాదు, నెటిజన్లు అంటున్న మాట. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ సీఎం గా సువేందు అధికారి అపాయింట్ అయిన తర్వాత కూడా నేను రిజైన్ చేయనంటున్న మమతా బెనర్జీ సీఎం పదవి నుంచి రిజైన్ చేయనంటే చూస్తూకుంటారా? గవర్నర్ వచ్చేసి మెడబట్టి బయటికి గెంటేసి గవర్నమెంట్ డిసాల్వ్ చేసేసి సీఎం గా సువేందు అధికారిని అయితే అపాయింట్ చేశాడు. ఈ సీఎం ఓత్ టేకింగ్ సెరమనీ ఎంత గ్రాండ్ గా చేశారంటే 21 మంది చీఫ్ మినిస్టర్లు అండ్ మినిస్టర్లు వచ్చారు. అండ్ ఇందులో మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. తర్వాత న్యూస్ కూడా వెస్ట్ బెంగాల్ నుంచే. వెస్ట్ బెంగాల్లో సువేందు అధికారి ఇంకా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత కొన్ని లక్షల మంది కాదు కోట్ల మంది బంగ్లాదేశీలు ఇల్లీగల్గా ఇండియాకి వచ్చి ఓట్లేసే వాళ్ళు ఉంటారు కదా, దొంగ ఓట్లేసే వాళ్ళు, వాళ్ళందరూ పారిపోతున్నారు. ఇప్పుడు బార్డర్ దగ్గర మొత్తం హల్చల్ అవుతుంది. ఎంత రష్ ఉందంటే కొన్ని లక్షల మంది, అంటే అరౌండ్ కోటిన్నర మంది అయితే ఇల్లీగల్ గా బంగ్లాదేశ్ నుంచి మన దేశానికి వచ్చిన వాళ్ళు మొత్తం వెళ్ళిపోతున్నారు రిటర్న్. అది మన బీజేపీ చూపించిన పవర్. దీన్ని బట్టి మనం కూడా అర్థం చేసుకోవచ్చు ఏంటంటే మన కంట్రీ లాస్ అయినా పర్లేదు, బంగ్లాదేశ్ నుంచి ఇల్లీగల్గా వచ్చి టీఎంసీ కొట్టేస్తే, టీఎంసీ గెలిస్తే ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా గవర్నమెంట్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మమతా బెనర్జీ అనుకుంది. కానీ జరగకుండా అయిపోయింది మోడీ వల్ల. మీరు ఇక్కడ చూడొచ్చు ఎంతమంది ఇల్లీగల్గా మన కంట్రీకి బతకడానికి వచ్చిందో అండ్ ఎంతమంది వెళ్ళిపోవడానికి చూస్తున్నారు అండ్ ఎంతమంది వెళ్తున్నారో కూడా. తర్వాత న్యూస్ వచ్చేసి మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు నిన్న హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత నిన్న భలే ముచ్చటేసింది. రేవంత్ రెడ్డి గారు అండ్ ప్రైమ్ మినిస్టర్ ఒకటే స్టేజ్ పైన కూర్చున్నారు. ఆ విజువల్స్ చూస్తుంటే నాకు ఎంతో డిఫరెంట్ అనిపించింది. ఎందుకంటే ఒకరేమో కాంగ్రెస్, ఒకరేమో బీజేపీ, మొత్తం ఒకరికొకరికి పడదు, కానీ ఒకే స్టేజ్ పైన కూర్చున్నారు. సో అది చూసినప్పుడు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఇంకొక విషయం కూడా చెప్పారు, ఎవరిని గోల్డ్ కొనద్దని చెప్పేసి నెక్స్ట్ 1 year పాటు. చూద్దాం నెక్స్ట్ 1 year పాటు ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళు ఇమ్మడి జ్యువెలరీ కొనుక్కుంటారో, లేకపోతే 1 gram గోల్డ్ కొనుక్కుంటారో, లేదంటే నిజంగా గోల్డే ఉంటారో మోడీ మాట అనుకుంటా అని చెప్పేసి. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేసి హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ ని అన్ఫాలో చేశాడంట. ఎందుకు అన్ఫాలో చేసాడో రీజన్స్ అయితే ఎవరికి తెలియదు. కాకపోతే అన్ఫాలో చేసేసి ముంబై ఇండియన్స్ కి సంబంధించిన పోస్టులను డిలీట్ చేశాడు. ఆ తర్వాత నిన్న జరిగిన ఆర్సీబీ వర్సెస్ ముంబై మ్యాచ్ లో మా అన్ననే మీ టీం నుంచి తీసేస్తారా అని చెప్పేసి కునాల్ పాండ్యా అయితే 46 బాలలో 73 రన్స్ కొట్టి పగ తెచ్చుకున్నాడు ముంబై మీద. ఆ తర్వాత న్యూస్ వచ్చేసి అశ్వరెడ్డి, మీకు తెలిసే ఉంటుంది కదా, మొన్ననే 9 కోట్లు 10 కోట్లు అని చెప్పేసి ఒక కాంట్రవర్సీ అయింది. ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన తర్వాత అందరైతే కన్ఫ్యూజ్ అయ్యారు. అశ్వరెడ్డి ఏంది, ఎంగేజ్మెంట్ ఏంది, మొన్ననే కేసు అయింది కదా, మొన్న కాంట్రవర్సీ అయింది అని చెప్పేసి. కాకపోతే తర్వాత తెలిసింది ఏంటంటే అది షూటింగ్ అని చెప్పేసి. అవును నిజంగానే షూటింగ్. ఆ తర్వాత పోస్ట్ లో కన్ఫర్మ్ చేసింది షూటింగ్ అని చెప్పేసి. కాకపోతే చాలా మంది అప్పటికే ఎంగేజ్మెంట్ అయింది, పెళ్ళి అవ్వబోతుంది అని చెప్పేసి చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు, కామెంట్ పెట్టారు, తిట్టారు, నెగిటివ్ కామెంట్స్ చేశారు అండ్ చాలా మంది కంగ్రాచులేషన్స్ కూడా చెప్పారు. అసలు ఇంతమంది ఇంత ఖాళీగా ఎందుకుంటున్నారో అసలు అర్థమవట్లేదు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి బీహార్ లో ఒక పెళ్లి జరుగుతున్న టైంలో తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చి టెంట్ స్పీకర్లు మొత్తం కొట్టుకుపోతున్నాయి. కానీ ఒక 100 మంది అయితే తినడం ఆపట్లేదు. అందుకంటారు బీహార్ ఇస్ నాట్ ఫర్ బిగినర్స్ అని చెప్పేసి. ఒకసారి మీరు చూడండి, ఎవరైతే తినడం ఆపట్లేదు, ఎంత తుఫాన్ వచ్చినా కూడా, ఏం జరిగినా కూడా. ఎందుకంటే చికెన్ మటన్ బుక్కలు ఎక్కడైపోతాయని చెప్పేసి. ఈ సీన్ చూసాక నాకు అనిపించింది ఏం కరుగాలరా నాయన అని చెప్పేసి. కానీ మనం అయితే ఏం చేయలేం, బీహార్ ఇస్ నాట్ ఫర్ బిగినర్స్. ఇక లాస్ట్ న్యూస్ వచ్చేసి ఐపీఎల్ లో హర్షదీప్ సింగ్ ని వ్లాగ్ చేయడానికి బ్యాన్ చేసింది బీసీసీఐ. అదేంటి వ్లాగ్ చేయడం అతని పర్సనల్ లైఫ్ కదా, దానికి బీసీసీఐతో సంబంధం ఏంటని అనుకుంటున్నారు కదా. అయితే రీసెంట్ గా యూజీ ఫ్లైట్ లో వేప్ చేసుకుంటూ అతని వ్లాగ్ లో కనిపించాడు. అది చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది. వేప్ తీసుకుంటూ ఫ్లైట్ ఎక్కడం ఏంటి, వేప్ చేయడం ఏంటి ఫ్లైట్ లో అని చెప్పేసి. ఇక వెంటనే సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్తుందని చెప్పేసి బీసీసీఐ ఏం చెప్పిందంటే హర్షదీప్ సింగ్ కి ఐపీఎల్ అయ్యే వరకు అయితే వ్లాగ్స్ చేయకని చెప్పింది. చలో ఈ రోజుకైతే ఇవే న్యూస్లు అండ్ రేపటి వీడియోతో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇక్కడ వరకు చూసారంటే మీకు వీడియో ఇంట్రెస్టింగ్ అనిపించి ఉంటుంది. సో ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, అది నాకు చిన్న మోటివేషన్ లా ఉంటుంది. సీ యూ ఆల్ టుమారో. టిల్ దెన్ దిస్ ఇస్ హర్షిత్ సైనింగ్ ఆఫ్. బై బై ఫర్ నౌ.